కొడక పక్కన కొడక సచ్చూరి రోజు నా చేతులు ఆగరా నా కొడక నువ్వు నాగన పొరం బాను నా కొడక. సరే బరిగిరి అందరం బరిగిస్తూ చూస్తున్నా కొడక. పోరా మంట కూడా పట్టుకోలేవు నువ్వు నన్ను. సరే అట్లా ఆగు నా కొడక. ఏరా కొడక. అబ్బో ఒరి బండ నా కొడక ఏంద్ర అంతలా అనుకుంటేవా? అయితే నువ్వు చేసిన పని ఏం రాసా నువ్వు? నేనేం చేశాను మావా? ఏం చేశాను చెప్పరా? నువ్వు ఎంటేసులు కూడా మేకపిల్లని అనుకుని వచ్చినావు అంట కదరా. నువ్వు ఎవరు ఉండరా? నేను ఇచ్చాను వాడు మేకపిల్లని. అయితే వాడు ఊళ్ళో వాళ్ళందరూ చెప్తున్నాడు కదరా నువ్వే దనుకొని వచ్చినావునా? అంటే అదేం లేదు మావా, నేను తేలేదు మావా. నా కొడక నువ్వేదో దాస్తున్నావు, నిజం చెప్పు నా కొడక. నువ్వు తెచ్చినావు తేలేదా? అంటే మావా తెచ్చాను మావా. నా కొడక ఇప్పుడే కదా తేలేదు, నాకేం తెలియదన్నా. మావా నేనేమన్నా ఒకటి కోసం తెచ్చుకున్నానంటరా, మన కోసమే కదంటరా. భలే దెంగేవాడు కదా సామి, నువ్వు దెంకొని వచ్చేటప్పుడు మా అందరూ చెప్పినమైంది నువ్వేమన్నా. ఇప్పుడు ఏమైంది మావా? ఎంటేసులు కూడా ఊళ్ళో పెద్ద తోపురా సామి, వాడి దొరికిన వాడి సంపాదరా. ఇప్పుడు ఏం చేయాలి మావా? నాకేం అర్థం కావట్లేదా? అయిపోయింది నీ బతికి, అయిపోయింది. నీ కొత్తగా ఎక్కేస్తారులే ఉండు. ఒరే వాడికన్నా ముందు నువ్వే చంపేసేటట్టున్నారా నాయన. అంటే మరి మేకలు దింకొచ్చినప్పుడు తెలియదు ఇదంతా. మావ ఎట్టొకటి నువ్వే కాపాడునన్నది. సరే ఇంకెందుకనే నేను చూసుకుంటానా. వాడి కనపడకుండా ఎట్టైనా పోయి తంకు. సరే మావా ఎక్కడ పోవాలి చెప్పురా నువ్వేనా? లాడరా ఎడకు పోవాలో కూడా నేనే చెప్తే ఇంకెందుకు నువ్వు ఉండేది. మేకలు దింకొచ్చినప్పుడు తెలియదా? పోయి ఎట్టైనా పోయి దాకా పోవే. సరే మావా వెళ్తున్నానా. ఓరే అభ్యూ ఎటు చూడు చూడు నా సాయి. ఎవరుడా? నువ్వంటే ఏంది మంగళ? మీ ఓడు నా మేక పిల్లం దింకుపోయిడ్రా. వాడు ఏమన్నా కనపడడా? వాడంతా చూస్తానరా నేను నాకు కనపడితే మాత్రమా? వాడు ఎందుకు పాప వాడెట్టో పోయి అంటలేరా కనపడితే చెప్తానా? అవన్నీ కాదు రవ్యా, వాడు దొరికితే మాత్రం వాడిని చంపేస్తానరా. వాడు ఏడున్నాడో నాకు తెలియాలి. ఇప్పుడు నీకు తెలిసి ఉంటదని నాకు అనుమానంగా ఉంది. ఇంకా బాగుందా? నా మీదకి వచ్చింది ఎవరు తిరిగి తిరిగా వాడు ఎత్తుకోబోరా నాకు తెలియదా? సరే సరే వాడు దొరకాల, నీకు కూడా వాటా ఉందని తెలిసింది అనుకో, అప్పుడు చెప్తే ఇద్దరు సంగతి. అబ్బాయి అలాంటిది ఏం లేదు అంటే నువ్వు ఎత్తుకోబో, నాకు కనపడితే నేను చెప్తాలే. సరే అయితే నాకు దొరికిన తర్వాత చెప్తా మీ సంగతి. అమ్మి నా కొడుకు దొరికితే చంపేసేటట్టు నా కొడుకు పోయి చెప్పాలా కనపడొద్దురని. బా ఏమన్నాడు ముందు ఇంకా మేకలన్నీ తెచ్చి చంపడదు. ఇక్కడ కూర్చొని మంచులో ఎంజాయ్ చేస్తాను. ఏమైందిరమ్మా? ఎందుకు అంత కోపంగా? ఏమైంది చెప్పు సంగతి. ఏమయ్యేదంద్ర ఇరుపుక వాడు నన్ను ఊర్లో పట్టుకొని అడిగినారా మేక పిల్లలు ఎట్టిపోయింది, వాడు ఏమన్నా నీకు కనపడ్డా అది ఇదనా? అయితే ఏమైంది మావా? కనపడలేదని చెప్పొచ్చు కదా. ఏంది నువ్వు దానికి కూడా టెన్షన్ పడుతున్నావు? చిల్లు మావా. చిల్లు లేదు నువ్వు దానికి వచ్చి నా మీద పడుతున్నాడు కూడా నాకు టెన్షన్ ఏంటి అసలు ఇదా? మావా టెన్షన్ పడబోకు. ఇలాంటి టైంలోనే మనం ఆచి తూచి అడిగేయాలన్నమాట. అది ఎప్పుడు ఆచి తూచి అడిగేటువంటి ఏందిరా? ఇదిగో చూపిస్తా చూడు ఎట్ట అడిగేయాలన్నా. ఇదిగో ఎట్ట అడుగులు వేసుకుంటా పోవాలి నిదానంగా. ఇదన్నమాట మ్యాటర్. ఊరి జఫా నా కొడక ఏందిరా ఈ టైంలో కామెడీ చేస్తాను. అబ్బరే అయిపోయావా నా కొడక నా కొడక జోకులు చేస్తా జోకులు. ఊరు నా కొడక ఏంద్ర అందరూ కొడతావా? అయింది కాదు నువ్వు ముందు ఎంటేసులు కొడుకు దగ్గర వాడు నా మీద పడుతున్నాడు అసలు ఏంది నాకు తెలియదు. నీ తప్పంతా నీదే అని చెప్తురా నువ్వు వచ్చా. సరే పారా ఏం చేస్తాడు అసలు చూసుకుందాంపా ఒకసారి. ఇప్పుడు ఈ ఇంట్లో ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాడు పోయి సానా కర్మ అయిపోయిందిరా నాకు. ఎంటేసులనా ఉన్నా లోపల ఒకసారి బయటిరా. ఏంద్రమో ఇడ లోపల ఏం చేస్తున్నాడు ఇంకా రాకుండా? నువ్వు మీరు ఇరుపుగా చేసినంత చేసి మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంట. వాడు ఎప్పుడు ఒకప్పుడు వస్తుంది కదా బయట ఎప్పుడు మూసుకున్నాడు వస్తుంది కానీ. సరే మళ్ళీ పిలువు మావా. ఏం ఇంకా రాలేదా? ఓ ఎంటేసులనా ఉన్న వాళ్ళే లోపల సానా ఏమరా తీసుకొచ్చినావు? అబ్బా ఏమన్నారా మా వాడు నడక వాడు చెప్పకుండా వెంకటేశ్వరన్నా ఇడుకో తీసుకొని వచ్చినాను. ఏదో ఒకసారి ఇటు ముందుకు పంపిరబ్యా, వాడి సంగతి చూడాలి నేను. ముందు కట్టబోరా మామ ఎట్లా ముందుకా వస్తున్నావు. ఏమన్నా భయం అయింది వస్తున్నావు. ఇప్పుడు చెప్పు వెంకటేశ్వర ఏంది నీ కథ? ఏం చెప్పు కూడా. నా మేకపిల్లం పోయింది కాకుండా మళ్ళీ నా ముందుకు వచ్చి వెంకటేశ్వర పాట పాడుకుంటూ వస్తా. అవును బ్రో. సో వాట్? పాట పాడితే ఏమైందంట? ఏమైందా? ఒక్క నిమిషం అట్టే ఉండి చెప్తానా. కొడక జైరా నా కొడక. ఊరే నా కొడక ఏం రాత్రులు పడుతుంది బా నా మంటలో మేక కోసమా? ఇంకెప్పుడు తప్పు చేయడానికి కాళ్ళ మీద పడి మొక్క మావా వదిలేస్తాడా? కాళ్ళ మీద పడరా, కాళ్ళ మీద పడు, అప్పుడు ఒప్పుకుంటా.
ఓసి అంతే కదా, మాకెట్టాగో సిగ్గు లేదు, కాళ్ళ మీదే కదా పడతాం, అంతే కదా. చూడు వెంకటేశ్వర, నేను చేసింది తప్పు, నన్ను అయితే వదిలేయి, అది ఓకేనా? ఊరి సిగ్గులే నా కొడక కదరా. సరే సరేలే ఇంక పోండి రవ్య, తీసుకొని పోరు మీ వాడిని, ఇంకెందుకు వదిలేస్తాను పోండి. నేరమ్మా ఎట్టిచ్చాను స్ట్రోకా? చదువుతున్నాయి వాడి కాళ్ళు పట్టుకున్నావు కదా, నువ్వేదో పెద్ద పిస్తావని చెప్పి తీసుకోపోతే భలే మగోడు కదరా సార్. ఇంకెందుకు లేరా మళ్ళీ స్ట్రోక్ గీకో నింది అని అంటావు.